స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ తెలుగుదేశం అంతర్గత క్రమశిక్షణపైన ప్రత్యేక దృష్టి సారించిందా? ప్రజల పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులకు ఇకపై కఠిన హెచ్చరికలు తప్పవా? వివాదాస్పద వ్యాఖ్యలు, స్థానిక స్థాయిలో వస్తున్న ఫిర్యాదులు, పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేతలందరినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చి వివరణ కోరే ప్రక్రియ మొదలైందా? ఇప్పటికే కొందరు నేతలు కమిటీ ముందు హాజరైన నేపథ్యంలో మరికొందరికి కూడా త్వరలోనే అధిష్టానం నుంచి పిలుపు అందనున్నట్లుగా ఎందుకు ప్రచారం జరుగుతుంది? ఇది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలో క్రమశిక్షణ ప్రధాన ఎజెండాగా టీడీపీ అధిష్టానం ముందుకు వెళ్తోంది. చిన్న వివాదం కూడా ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు ఆయుధంగా మారే అవకాశం ఉందనే అంచనాతో వివాదాస్పద వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజాప్రతినిధులపై వస్తున్న ఫిర్యాదులు, స్థానిక నాయకత్వంతో నెలకొంటున్న విభేదాలు, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు అన్నిటిపైన సమగ్రంగా ఆరా తీస్తోంది. అవసరమైతే సంబంధిత నేతలను కమిటీ ముందు హాజరే వివరణ ఇవ్వాలని ఆదేశించే విధానాన్ని అమలు చేస్తోంది. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై భవిష్యత్తులో మరింత కఠిన వైఖరి ఉండబోతుందనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. 1-2 సార్లు మాత్రమే హెచ్చరికలు ఉంటాయని కమిటీ ప్రజాప్రతినిధులకి ఆదేశాలు జారీ చేస్తుందట. ఇప్పటికే ఎమ్మెల్యే బొండా ఉమా, భూమా అఖిలప్రియ పార్టీ కమిటీ ముందు హాజరై తమ వివరణ ఇచ్చిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ 2 పరిణామాలను అధిష్టానం ఒక సంకేతంగా చూపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎంతటి సీనియర్ నాయకుడైనా, ఎంతటి ప్రజాప్రతినిధి అయినా పార్టీ క్రమశిక్షణ విషయంలో మినహాయింపులు ఉండవని స్పష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు అనవసర వివాదాలకు అవకాశం ఇవ్వకుండా పార్టీ శ్రేణులకు కూడా స్పష్టమైన సందేశం వెళ్లేలా అధిష్టానం అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా పార్టీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన కొందరు నేతల వ్యవహారాలపై అధిష్టానం ప్రత్యేకంగా సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని స్థానిక వివాదాలు, అంతర్గత విభేదాలు, నేతలపై వస్తున్న ఆరోపణలన్నింటినీ పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ మొదలైంది. అలాగే దర్శి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ పార్టీ ఇన్ఛార్జి వ్యవహారంతో పాటు మరికొన్ని జిల్లాల్లోని ఫిర్యాదులు అందిన నేతలను కమిటీ ముందు హాజరుపరచాలని సూచించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారికంగా పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో మాత్రం తప్పనిసరిగా క్రమశిక్షణ కమిటీ అయితే ప్రజాప్రతినిధులపై ఫోకస్ పెట్టిందనే సమాచారం రాజకీయ వర్గాల్లో ఉందట. మొత్తంగా చూస్తే స్థానిక ఎన్నికలకు ముందే పార్టీని పూర్తిగా ఒకే తాటిపై నడిపించాలన్న లక్ష్యంతో టీడీపీ అధిష్టానం ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. వ్యక్తిగత వ్యాఖ్యలు, వర్గపోరు, వివాదాస్పద వ్యవహారాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించాలని ప్రయత్నిస్తోంది. ఒకవైపు ప్రజలు పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడం, ఇక మరోవైపు క్యాడర్కు స్పష్టమైన సందేశం ఇవ్వడం, ఈ 2 లక్ష్యాలతోనే క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయనే చర్చ జరుగుతోంది. మరి కమిటీ ముందు ఇంకెవరు హాజరవుతారు? వివరణల తర్వాత అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? స్థానిక ఎన్నికల నాటికి ఈ చర్యలు పార్టీకి ఎంత మేరకు రాజకీయంగా కలిసొస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.